సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. నేను మీ జ్ఞానాది డాన్సర్. సో ఈ రోజు బ్లాగ్ యొక్క స్పెషల్ వచ్చేసి పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే మనం అయితే వెళ్ళబోతున్నాం అనమాట. విజయవాడలో జరుగుతుంది, ఇందిరాగాంధీ స్టేడియంలో. మాకైతే నిన్నే పాసులు అయితే దొరికినాయి. సో ఇప్పుడైతే పాసులు తీసుకొని మనం స్టేడియంకి అయితే వెళ్ళాలి. స్టేడియంకి వెళ్ళాక ఏం జరుగుతుందో మొత్తం మీకు లైవ్లో చూపిస్తాను. సో ఈలోపు ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ కొట్టేయండి అమ్మా, కొట్టేయండి. సో గైస్, ఇప్పుడే పాసులు తీసుకుని అయితే మేమైతే నడుస్తున్నాం అనమాట. ఇదిగోండి, అదిగోండి మన అంబేద్కర్ బాబాయ్. అలా నడుస్తున్నాం, అలా వెళ్తున్నాం. ఇంకొద్ది దూరం వెళ్తే వచ్చేస్తుంది అనమాట స్టేడియము. సో ఇప్పుడు అందరం స్టేడియం దగ్గర అయితే కలుద్దాం. A few moments later. ఇప్పుడే అయితే మనం అయితే లోపలికి అయితే వచ్చేస్తాం గైస్. చూడండి, అదిగోండి అదే స్టేజ్. మనం అయితే పైన అయితే ఉన్నాం, ఇంకా ఎవరు అయితే రాలేదన్నమాట. మనం అయితే పైన కూర్చున్నాం. మేము మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడే ఉన్నాం అనమాట. ఇప్పుడే గుంపు గుంపు వదిలేరు, పరిగెత్తుకుంటూ వచ్చారు అయితే అంతా. మామూలుగా కాదు, ఇప్పటికి చాలా మంది వచ్చారు. అదిగోండి మొత్తం స్టేజ్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడే చూడండి. స్వాగతం, కావ్య స్వాగతం. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే సభా ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నటువంటి అసలు ఈ సినిమాలో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ వేరే లెవెల్లో ఉంది. ఒక పక్కన రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇంకో పక్కన జగపతి బాబు గారి లుక్ కూడా అదిరిపోయింది. వెరీ హార్డీ వెల్కమ్ టు జగపతి బాబు గారు. ఎక్కడైనా సరే మనం హీరో గారి కథ చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ
తర్వాత బుచ్చిబాబు గారి కట్అవుట్ కూడా చూసాం. వెరీ హార్టీ వెల్కమ్ టు యు. కంగ్రాచులేషన్స్. गुड इवनिंग, गुड नाइट ब्रो। मैं कुछ बोलना चाहता हूँ आप लोगों के लिए। If I have any grammatical mistakes, please माफ कर देना। विजयवाड़ा प्रजలకు so far so good. Thank you, thank you. నమస్కారాలు. Oh nice. But there is one more. But there is a dialogue in Mirzapur where I say. No, not that one. I'm not going to say that one. Hey, step up! Step up! But there is a dialogue in Mirzapur where I say, family है आप लोग हमारी. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వ్యక్తి చూసినప్పుడు కూడా ఇదే ప్రేమ బయటికి వస్తారు అని ఆశిస్తున్నాను. అదే మాకు రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలమిస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ ఉంది. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే మీ ఐడెంటిటీని, మీ జీవితానికి అర్థం ఏంటి అనేది కనుక్కోవడం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, పర్ఫార్మ్ చేయడం, సినిమాలు చేయడం. నాకు తెలిసి ఇక్కడ కొంచెం బ్లర్ గా వచ్చిన మెమరీలో మాత్రం జాన్వి మీకు చాలా క్లియర్ గానే ఉండుంటుంది. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్ చెప్తారా? మానవా ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా. సినిమా 2 రోజుల్లోనే రిలీజ్. చాలా టెన్షన్ గా ఉంది, నర్వస్ గా ఉంది. ఇక్కడికి వచ్చిన మంత్రి గారికి, దుర్గేష్ గారికి, ఎంపీ చిన్ని గారికి థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ తో చాలా గ్రాండ్ గా జరుగుతుంది ఫంక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి నిజంగా చెప్తున్నా.
మాట్లాడేసింది అంతా పెద్దోళ్ళు మాట్లాడేశారు. కానీ చెప్తా, 5 సంవత్సరాల తర్వాత ఉప్పిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేశాను నేను. ఉప్పినకి నేషనల్ అవార్డు వచ్చింది, చాలా డబ్బులు వచ్చాయి ప్రొడ్యూసర్ గారికి నాకు కూడా. ఇన్ని సంవత్సరాలు టైం ఎందుకు తీసుకున్నారా అంటే అది ఓన్లీ ప్రతి సినిమా కోసం తీసుకున్నా. ఇక్కడే ఉప్పిన టైంలో నాకు విజయవాడలో చాలా మంచి అనుబంధం ఉంది. ఒక నిమిషం మాట్లాడేస్తాను, పట్టుబట్లాడతా. చరణ్ సార్ వచ్చేస్తారు కదా. ఉప్పిన నేను ఇక్కడే నాగార్జున యూనివర్సిటీ దగ్గర సైకిల్ తొక్కుంటా రాసుకున్నాను స్టోరీ. నేను ఫాదర్ అవుతున్నానని డాక్టర్ గారు చెప్పింది కూడా విజయవాడలోనే. ఆ దుర్గామాత బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడో ఉంటాయని కోరుకుంటాను. చరణ్ సార్, నేను ఉప్పున అయిపోయిన తర్వాత విజయవాడలో ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లా లేదు, సక్సెస్ మీట్ చేస్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ. కేసరి చిన్ని గారికి, దుర్గేష్ గారికి ఇంత గ్రాండ్ సపోర్ట్, ఇంత గ్రాండ్ ఈవెంట్ కి సపోర్ట్ చేసినందుకు మీకు, మీ టీం అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంత షార్ట్ నోటీస్ చేసినందుకు. విజయవాడ అసలు మీ అందరి మధ్యలో ఇక్కడికి వచ్చి చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా సేపు ఇంత హీట్ లో షర్ట్ అంతా మొత్తం అయిపోయింది అందరికీ. బట్ ఈ హీట్ ని, ఈ ఎనర్జీని చాలా చాలా ఎంతసేపు ఎంజాయ్ చేశాం. విజయవాడలో చేయాలనుకున్నాం. ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో నేను సతీష్ గారికి చెప్పాను, ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇంద్ర కూడా ఇక్కడ చేసాం. సో ఆ లక్కీని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్తామని ఇక్కడికి వచ్చాము. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి, వచ్చిన అక్కలకి, చెల్లెలకి, మీ అందరికీ పేరు పేరు థ్యాంక్స్. అలాగే టీవీలో చూస్తున్న సరే పెద్ది అన్ని విజువల్స్ చూశారు మీరు. పెద్ది ఎన్నో కథలు వింటూ ఉంటాం ఆర్టిస్ట్ గా. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. సో గైస్, ఇప్పుడే ఈవెంట్ అయితే అయిపోయింది. మేమైతే ఇదిగో చూడండి, ఈవెంట్ అయితే ఫినిష్ చేశారు. వెళ్తున్నాం, జనాలందరూ వెళ్తున్నారు. అదిగో చూడండి, జనాలందరూ వెళ్తున్నారు. ఎస్, ఈవెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఖాళీ, నడుచుకొని ఇంటికి వెళ్ళాలి అన్నం తినేసి. చూద్దాం, వీడియో అయితే మీకు వచ్చేస్తుంది. ఓకేనా? వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా.